గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో మీకు IIIT స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఒకవేళ గ్రీవెన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఎలాగ పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఒకసారి మీరు సైట్లోకి వెళ్తే ఇది ఇలాగ అడ్రస్ దొరుకుతుంది. చూడండి, ఇక్కడ మెయిల్ ఇచ్చాడు. వాడు ఏమిచ్చాడు? గ్రీవియన్సెస్ 2024@RJUKT. గ్రీవియన్సెస్ 2024@RJUKT. దీనికి మీరు మెయిల్ చేయండి. ఎలాగ మెయిల్ చేయాలి అంటే, ఒకసారి మీరు మీ జీమెయిల్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కంపోజ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 2 అడ్రస్ అడుగుతుంది. GRIVENCES గ్రీవియన్సెస్ 2024@RJUKT. అడ్రస్ అదే ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. grievances 2024@RJUKT.in. GRIVENCES grievances RJUKT.in ఉంది. ఇంక ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. ఎవరికి రాయాలి మనం? రెస్పెక్టెడ్ VC వైస్ చైర్మన్కి రాయాలి. RJUKT. ఇక్కడ ఇంక ఇన్ఫర్మేషన్ రాయండి. సార్, మై నేమ్ ఈజ్ ఇన్ నాట్ క్వాలిఫైడ్ లిస్ట్. అని టైప్ చేసి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా టైప్ చేసుకోండి. ఏంటి? మై అప్లికేషన్ నెంబర్ ఈజ్, గివ్ యువర్ అప్లికేషన్ నెంబరు, తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. అంతా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కంపోజర్ ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ ఇస్తే మిమ్మల్ని ఫైల్ అడుగుతుంది అన్నమాట. క్లిక్ ఇవ్వండి, దాని మీద అటాచ్ ఫైల్ అని వస్తుంది. సో మీరు ఆల్రెడీ ఫోటో తీసుకున్న మీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే మీ మెయిల్ అనేది సెండ్ అవుతుంది. వాళ్ళు మీకు అవకాశం ఉంటే కనుక రిప్లై ఇస్తారు, లేదంటే చెక్ చేసి అన్నీ మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి, డేట్లు కూడా కరెక్ట్గా ఉండి, మీరు ఒరిజినల్ జెన్యూన్ అయితే కనుక మిమ్మల్ని మళ్ళీ క్వాలిఫైడ్ లిస్ట్లో యాడ్ చేసి మీకు కూడా మెరిట్ ఇస్తారనమాట, ప్రియారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్నారో మీరు అందరు చూడండి, ఈ విధంగా మెయిల్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.